ఓం శ్రీ గురుభ్యో నమ. బీజాక్షర సీరియల్లో ఈరోజు థమ్ దాకి మధ్యలో చుక్క పెట్టి కింద గీత గీస్తే థమ్ థమ్ ఇట్లా సౌండ్లు వస్తుంటాయి. ఆ సౌండ్ వచ్చేసి దాని పక్కన సున్నా పెడతాం వలన థమ్ అంటాం. ధర్మరాజమైన బీజము అంటారు. దీనికి చాలా లోతుగానే ఉంటాయి దీని విషయాలు మంత్రశాస్త్రంలో. ఇది దేనికి చేస్తారు అంటే ఏదైనా కోర్టు వ్యవహారములలో విజయం కోసం, తర్వాత వచ్చేసి కొంతమంది అపమృత్యు నివారణ కొరకు వాడే మంత్రములలో ఈ ధ్వని ఉంటుంది. ఈ ధ్వని ఈ బీజాక్షరంతో పేరు కలిగిన వాళ్ళు కానీ ఈ బీజాక్షరం వలన అయితే క్లాం, థమ్, క్లూమ్. ఈ శ్రీ విద్యాపరంగా ఈ భైరవ బీజముల కింద తీసుకుంటారు కొన్ని గురు పరంపరలో. ఈ విధంగా తీసుకోవటం వలన ఇటు శ్రీ విద్యా భైరవ పరంగా వచ్చింది. ధర్మరాజ బీజం వలన సాధకులకి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. ఈ మంత్ర సాధన చేసేవాళ్ళు ఎవరికైనా బొల్లి కానీ, సోయాసిస్ కానీ, ఫిస్టులా, ఫైల్స్లు, తలకి రంగు వేసుకున్నప్పుడు ఇక్కడంతా చర్మం నల్లగా ఎర్రగా కందులు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అధర్వణ వేద ఇతిహాసములలో కొన్ని మన వస్తుగుణ దీపిక లాంటి ఇతిహాసాలలో ఏం చెప్పారంటే మయూర తుత్తము, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మైల తుత్తము. దీన్ని గరుత్మంతుడు అమృతం తాగిన తర్వాత మళ్ళా కొన్ని కారణాలతో హలాహలం తాగితే 2 పడక వాంతులు చేసుకుంటాడు. ఉపప్రాణములు విషయంలో మీకు ఇవి చెప్పాను నేను. వాంతి చేసుకున్నప్పుడు ఏర్పడినటువంటి ఇది పడ్డ చోట ఒక కొండలాగా ఏర్పడుతుంది. దాన్ని మైలతుత్త కొండ అంటారు. ఈ మైలతుత్తముని కొన్ని అక్కడ మీకున్న రోగాన్ని పట్టి ఆ వస్తువులతో శుద్ధి చేసుకుంటే చాలా తొందరలోనే మంచి మార్పులు వస్తాయి. అంటే మైలతత్వములో ఉన్న విషము తీసేస్తే అది అమృతం అవుతుంది అని అర్థం. విషములలో ఇది ఒకటి కాబట్టి దీన్ని లోపలికి వాడకూడదు, బయట వరకే వాడాలి. బాగా తీవ్రమైన ఫిస్టులా, ఫైల్స్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని వాడితే చాలా వరకు వాళ్ళకి ఆ బాధ నివారణ అవుతుంది. దీర్ఘకాలికమైన సోయాసిస్ తగ్గని వాళ్ళకు కూడా వాడుతుంది. ఈ మంత్రం చేసే వాళ్ళకి ఈ డిసీజులు ఉంటే మీరు ఆయుర్వేదం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చరక సంహిత ప్రామాణికంగా నేను చెప్పిన చూసుకొని వాడుకోండి. దానివల్ల బాగుంటుంది. నేను 1-2 సార్లు మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోమని చెబుతాను.